హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి పెద్ద నుంచి విలన్ చేస్తున్న మన దివ్యాంది శర్మ చేస్తున్నాడు కదా, క్యారెక్టర్ నుంచి పోస్టర్ లుక్ అయితే వచ్చిందనమాట. సో మనం చూసుకుంటే రామ్ బుజ్జి అని ఒక క్యారెక్టర్ పేరు పెట్టుకొని రిలీజ్ చేశారు. చూడగానే నాకు చాలా బాగా అనిపించింది గైస్. ఎందుకంటే ఈయన ఆల్రెడీ మీర్జాపూర్ అనే సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. సో నాకైతే చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ అది. సో ఆ గుడ్డు అని క్యారెక్టర్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది వెబ్ సిరీస్ అంతా. బట్ ఈయన చేసింది మాత్రం ఫినామినల్ క్యారెక్టర్ అసలు. ఆయన ఎప్పుడైతే పెద్దలో అడుగు పెట్టాడో అప్పుడే ఒక మంచి కాస్టింగ్ పడింది. సో చరణ్ గారికి ఈక్వల్ గా ఉండేటట్టు, యాక్టింగ్ పొటెన్షియల్ ఉండేటట్టు ప్రతిదీ కూడా మంచిగా ఉందన్నమాట. మీరు పోస్టర్ కూడా కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చేతిలో ఒక క్రికెట్ బాల్ ఉంది. అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు చరణ్ గారికి అలాగే మన దివ్యేందు శర్మ, రామ్ బుజ్జి వీళ్ళిద్దరికి మధ్యలో ఒక మ్యాచ్ అయితే జరుగుతుంది. ఆ మ్యాచ్ లో మరి ఎవరు గెలుస్తారో ఏంటో నేను అనుకోవడం. మనకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా చరణ్ గారు. సో ఇట్లా ముందుకు వచ్చి కొడతారు, అలాంటి షాట్ ఒకటి. సో ఇక్కడ ఇసుక పూసుకొని కొడతారు, అదొక షాట్. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ ఇవన్నీ ఒకే సీక్వెన్స్ లో వస్తాయి అని నేనైతే అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఇలాంటి ఇంపార్టెంట్ సీక్వెన్స్ నుంచే పోస్టర్లు బయట రిలీజ్ చేస్తారు. మేబీ అది వేరేదైనా సరే లుక్ మాత్రం అదరగొట్టేశాడు. చరణ్ గారికి లాంగ్ హెయిర్ ఉంది, ఇతనికి లాంగ్ హెయిర్ ఉంది. సో పాతకాలం బట్టలు వేసుకుంటున్నారు. సో వింటేజ్ అనమాట. ఇంకా మీరు ఎవరైనా చూసున్నారో నాకు తెలియదు, కానీ మీర్జాపూర్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి పెర్ఫార్మెన్సే ఇక్కడ కూడా పడితే బాగుంటుంది. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి గైస్. ఇక్కడ ఏంటంటే బాలీవుడ్ వాళ్ళని ఏదో మార్కెట్ పర్పస్ మీద తీసుకోరు. కంటెంట్ బాగుండాలి, కంటెంట్ బాగా రావాలి ఇందులో. అంటే యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఏదో ఎవరినో ఇప్పుడు సంజయ్ దత్ అని ఒక యాక్టర్ ఉంటాడు, నాకు అస్సలు నచ్చడు యాక్టర్. ఎందుకు పెడతారో తెలియదు. మన లియోలో పెట్టారు, KGF 2లో పెట్టారు, నాకు అసలు నచ్చడు యాక్టర్. ఎందుకు పెడతారు అసలు? కంప్లీట్ ఏజ్ అయిపోయింది అయినా సరే తీసుకొచ్చి మన మీద రుద్దరాన్ని ట్రై చేస్తారు. ఇలాంటి ఒక యంగ్ సెన్సేషన్ తీసుకొచ్చి పెట్టినప్పుడే ఆ సినిమా తాలూకు క్వాలిటీ పెరుగుతుంది, ఆ యాక్టింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ పెద్ద అనే పేరు ఎంత బాగుందో రామ్ బుజ్జి అనే పేరు కూడా అంతే బాగుంది. క్యూట్ గా ఉందన్నమాట. మరి ఎంత వైలెంట్ చేస్తాడో అసలు ఏంటో, ఎంత విలనిజం చూపిస్తాడో మన రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ నాకు మాత్రం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈయన పర్ఫార్మెన్స్ మీద. చూద్దాం. నాకు పర్సనల్లీ చాలా ఇష్టం కూడా ఈయనంటే. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను గైస్. ఇది అన్ఎక్స్పెక్టెడ్. కనీసం ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకుండా రిలీజ్ చేస్తారు. సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఈవెన్ సో ఒక వర్క్ పీరియడ్ వల్ల నేను కొంచెం లేట్ అయ్యానేమో, మరి టైంకి అందించి ఉంటాను మీకైతే అప్డేట్. ఇలాగే అప్డేట్స్ అన్నీ కూడా టైం టు టైం అందిస్తాను గైస్. మీరు చేయాల్సింది వాళ్ళు ఒకటే, ఏం చేయాలో మీకు తెలుసు. థ్యాంక్ యూ.